దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న ఈ దినము ఆసక్తితో మరి వేచి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ సమయంలో దేవుని సన్నిధి 11వ మెట్టులోకి మరి వచ్చి ఉన్నాం. ఈ దేవుని యొక్క సన్నిధి అనే మెట్టులో ప్రభు మాట్లాడుచున్న నామాన్ని మీరు ఏమడుగుతారో అది మీకు ఇవ్వబడును. నా నామాన్ని బట్టి మీరు ఏమైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్పున మాటను మనం వింటున్నాం. మనం గమనించాలి. ఇక్కడ ఈ మాట ఏమందంటే, నా నామమున మీరు ఏం అడుగుతారో అది నీకు చేతును అన్నారు. ఈ యొక్క 11వ మరి దైవ సన్నిధి యొక్క మెట్టులోకి మనం ప్రవేశించాం. దీని నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ బిడలుగా నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండో, నీ నామాన్ని బట్టి నీ స్తుతిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము దేవా. మా ప్రార్థనకు చెవియొగ్గుము ప్రభువా. దేవా, మా మధ్యకి మీరు వచ్చారని, నాయన మీరు మాతో ఉన్నారని, నాయన మా ప్రియులతో కూడా మీరు ఈ దినమంతా ప్రయాణము చేశారని, ఈ సాయంకాల పూట వారందరూ కూడా నీ పాదములు ఎదుట ప్రార్థన చేయుచున్నారని నమ్ముచున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ పాదములు ఎదుట ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి ఒక్క కుటుంబాను దీవించి కాపాడి బలపరచుమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామమును అడుగుచు ప్రభువా. నాయన, నీ దాసుడి నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటికి వచ్చి ఉన్నాను ప్రభా. వచ్చి నన్నును నా తలంపులు మరుగు చేసి దేవా, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడయుండును గాక, ఆమెన్. ప్రియులారా, ప్రభు అడుగుచున్నారు, నా నామాన్ని బట్టి మీరేమడుగుతారో అది మీకు అనుగ్రహించబడును. అంటే ప్రియులారా, మరి ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా చాలా క్లియర్గా సమాధానం చెప్తున్నారు. ఈ యొక్క మాటలోనే నా నామాన్ని బట్టి మీరేం అడుగుతారో, ప్రభు పేతురు ప్రభువుని అడుగుతా, ప్రభువా నువ్వు వెళ్ళిపోచున్నావు కదా, మరి మేమేమి చేయాలి అంటే, నా తండ్రి వల్ల నేను పంపబడాను, మీరును నేనుండే చోటకు వచ్చులగును, నేనును అక్కడ వెళ్ళి స్థలము సిద్ధపరచుదునని ప్రభు చెప్పున మాట 12 మరి ఈ 12వ వచనంలో యోహాను సువార్త 14, 12 వచనాలు, 13 ఈ వచనాలు కనపడుతున్నాయి. 14వ వచనం నా నామాన్ని బట్టి మీరు ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నారు. అంటే ప్రభు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారు, మీరు భయపడకండి, అధైర్యపడకండి, మీరు బెదిరిపోకండి, నేనున్నాను, నేనే మీకు అన్ని సమకూర్చేవాడిని, ఈ లోకంలో ఉన్నంతకాలం మీతో కంటుకు కనపడ్డాను, కానీ నా తండ్రి అతనికి వెళ్ళినప్పుడు కూడా నేను నా తండ్రిని ఆదరణకర్తగా పంపించి నాకంటే బలవంతుడు నా తండ్రి అనే వీటిలో ప్రభు మాట్లాడుచున్నారు. పైగా ఏమన్నారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఉన్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు. ఈలోగా ఈ మాట అడిగిన వారందరూ కూడా పరలోకంలో ప్రభుతో ఉన్నారు. ప్రియులారా, నిన్నటి కాలంలో 12 గోత్రాలు సింహాసాలను వారి పేతురు యోహానీలు అందరూ అడుగుచున్నప్పుడు ప్రభు అన్నారు ఏమని, ఇదిగో మీరు నేనుండే చోటన మీరును ఉండేలాగన నేను వెళ్ళి స్థలము సిద్ధపరచుదును. అంటే మీరు 12 గోత్రాలు కలిగిన 12 సింహాలు, ఇటు పక్కన 6 సింహాలు, ఇటు పక్కన 6 సింహాలు మీ ఉంటాయి నా పక్కనని ప్రభు సెలవిచ్చారు. అంటే ఈ రోజున మానవుడికి దేవుడు ఎటువంటి పీఠము వేశారు అంటే, ఆయన అగ్రస్థానంలో పరలోకంలో కూడా మానవుడి యొక్క మనుగుడు ఉంటుందనేది ప్రభు క్లియర్గా చెప్పారు. ప్రియులారా, ఈ రోజున మనమందరము కూడా కొన్ని విషయాల్లో అర్థాలు లేని విషయాలు కొన్ని, అర్థమైన విషయాలు కొన్ని,
కొందరు తెలిసి మాట్లాడతారు, కొందరు తెలియక మాట్లాడుతూ ఉంటున్నారు. పిల్లలు ఏదో తెలియక మాట్లాడకండి. వాక్యము చాలా చాలా మంది సాక్ష్యము చెప్పమంటే వారు చాలా రకాల సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ ఎవరిని విమర్శించకూడదు కాదు. కానీ ఇవాళ కొత్తగా సుమారు ఒక 30 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత సతీష్ కుమార్ గారు వారి స్టార్టింగ్లో సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మీద అందరూ రాళ్ళు మరి బురద జల్లుతున్నారు, దేవుడు ఏ రకంగా నన్ను పట్టుకున్నాడు. ప్రియులారా, నిజంగా సతీష్ కుమార్ గారు రావటకు ఆయన కాదు కారణము జైపాల్ గారు మరి ఆయన పుట్టుకతోనే క్రైస్తవుడయుండి దేవునిని ఎరిగి దేవుని ఎడల ఎంతో ప్రార్థనాతలు నడిచుండి అప్పుడు వారి అక్కగారు కుమారుడైన సతీష్ కుమార్ గారు ఆ జైపాల్ గారికి మేనల్డ్ అవుతాడు. అయితే పిల్లలు ఇవాళ ఆయన సలహా ఇస్తున్నాడు. ఆనాటి కాలంలో 10 పైసలు 15 పైసలే, మా చిన్ననాటి కాలంలో 15 పైసలు అంటే పావల అంటే 25 పైసలు ఒక అగ్గిపెట్టి ఖరీదు. ఎందుకు ఇవన్నీ అంటే సాక్ష్యం ఎప్పుడూ చెప్పాలి. ఏదో అవకాశము ఇవాళ సతీష్ కుమార్ ఇలాగెందుకు అయిపోయాడు, దేవుడు దీవించాడు అనేది నిజమే, నేను కాదంట్లా. కానీ సతీష్ కుమార్ దేవుడు దీవించాడంటే ఎంతమంది సేవకులను బలపరిచారు. మీరు సేవలు బలపరిచి ప్రతి సేవకులకి ఇవ్వటమా, లేదా ప్రతి సేవకులు ఇదిగోండి ఈ సేవ చేయండి ఈ రీతిగా అనేది కలవర టెంపుల్ అంటే సేవకుడిని బలపరచటకు అనేకమైన అంటాడు ఆయన, అనేక రకాలు. ఎవరిని విమర్శించి నేను మాట్లాడు అంటే ఆత్మ తలంపులు, నీ గొప్ప సాక్ష్యము ప్రతిరోజు ప్రతి చోట నువ్వు చెప్పగలిగి ఉండాలి. నీ పిల్లలకు చెప్పాలి. మరి జైపాల్ గారి కుమారులు వాళ్ళ ముగ్గురు కూడా, చిన్న కుమారుడు అయితే మహా బహిరంగంగా సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించట్లా. దేవుని వాక్యం ఇక్కడ ఏమంటున్నాడు, నా నామాన్ని బట్టి నువ్వేమడుగుతూ అది నీకు ఇస్తానన్నాడు దేవుడు. అంటే ఆనాడు పేతురు ప్రశ్నించాడు, పేతురుకు దేవుడు జవాబిచ్చాడంటే ఈ లోకంలో నాతో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నాతోటే ఉంటావని ఒక నిర్వచనము, చాలా బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేశాడు ప్రభు. ఈరోజు నీకేం కొదువైంది? క్రైస్తవుడు కాకపోయినా కానీ దేవుడు గొప్ప ఆదరణ ఇస్తున్నాడు, గొప్ప బలాన్ని ఇస్తున్నాడు. నీకు గొప్ప క్రైస్తవుడిగా ఉన్న ప్రతి వారు కూడా ఈరోజు అనేకమైన రీతిలుగా మనము కలిగి ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇవాళ మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం, ఏ రకంగా నీ ఫోన్ కూడా పట్టిన ఏ రకంగా మనం ఆలోచన కలిగి ఉన్నాం ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించాలి. సాయంకాలం పూట మనం దేవుడు నేను వెళ్ళలేని చోట మీరు ఉండులాగన నా నామాన్ని బట్టి మీరు ఏం అడుగుతారో అది మీకు ఇస్తాను అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన స్థలముకు చేరి ఏం అడుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? అసలు ఇది కరెక్ట్గా మీకు ఒక ప్రశ్నగా మీకు ఉండాలి. నేను ఈరోజు ఈ అంశంతో వెళ్తాను. రోజుకొక అంశంతో వెళ్ళండి ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధిలోకి. రోజుకో అంశంలో మీరు నడవండి. నడిచినప్పుడు నీ సెల్ ఫోన్ కనుక మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎలాగంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనం కలిగి ఉండకపోతే దేవునిని ఏమడగాలో మనకు తెలియదు. మొదట ఆత్మ సంబంధమైన విషయాలు మనం కలిగి ఉండి, ఆత్మ తలంపులు కలిగి ఉండి మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఆత్మ తలంపులు కలిగిన మనము ఆయన విషయాల్లో మనము అనేకమైన విషయాలు కలిగి మాట్లాడేవారిగా ఉండాలి. అందుకనే దేవుని సన్నిధి అనే పదము ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు నీకు స్థలమును ఒక సన్నిధి, అందుకే ప్రభు అన్నారు, నువ్వు రహస్యమందైనా నా దగ్గరికి మాట్లాడి, నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో, నాతో మాట్లాడు. ఎందుకంటే రహస్యంగా నాతో మాట్లాడాలనుకున్నావు, రా నేను మాట్లాడతాను నీతో. రహస్యమైందని నీ మాటలు నేను వింటాను, కాబట్టి నీ మాటలకు సమాధానం ఇస్తాను అంటున్నాడు ప్రభు. కానీ ప్రియులారా, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా?
సమాధానం లేని మనుషులుగా, సమాధానం లేని కర్తలుగా ఈ లోకంలో మిగిలిపోతున్నారు ప్రియులారా. ఈరోజు మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు అన్న మాటలని మనం ఒకసారి గమనిస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు నా మాటలు గైకొని నెడలా, నా ఆజ్ఞలు అంగీకరించినడలా నేను తండ్రిని వేడుకుందును అంటున్నాడు. నా మాటలు మీరేం చేయాలండి? నా మాటలు మీరు అంగీకరించారా? నా మాటలకి మీరు లోపడుతున్నారా? నా మాటలు వింటున్నారా? నా సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, అయితే నా మాటలు మీరు వింటున్నారని అర్థం చేసుకున్నాను. కాబట్టి నా మాటలకు సమాధానము, మీ మాటకు నేను సమాధానం ఇస్తున్నాను అని భావం మీరు మర్చిపోవద్దని ప్రభు చెప్తున్నారు. అందుకనే దేవుని సన్నిధికి అనే స్థలముకి వెళ్ళినప్పుడు, సన్నిధి ఎక్కడుందండి? యేసు ప్రభు ఎక్కడుండి అక్కడ దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో, దేవుని వాక్యం ఎక్కడైతే నువ్వు చదువుతున్నావో అదే నీ దేవుని సన్నిధి. అంటే ఎక్కడైనా సరే దేవుడు అన్ని చోట్ల నీ హృదయంలో తలస్తే నీ హృదయంలోనే దేవుని సన్నిధి ఉంది. కుమార్తె, కుమారుడా, దేవునికి అపవిత్రమైన స్థలం ఏదని లేదు, కానీ పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉంది. దేవుడు బహిరంగంగా నిన్ను చూడాలన్నా, ఆయన నువ్వు చూడాలన్నా. కానీ ఒకప్పుడు ప్రభు మానవులని ఎక్కువగా నరులు చూశారు దేవునిని, మానవుడిని దేవుడు చూశాడు. కానీ ఇప్పుడు దేవుడే చూస్తున్నాడు, మనుషులు చూడలేకపోతారంటే మనకి అడ్డుగోడ, పాపం అనే అడ్డుగోడ వచ్చేసింది. ఈ పాపం అనే అడ్డుగోడను మనం తొలగించుకోవాలంటే యేసు నామములో తప్ప మరి ఎక్కడికి రాదు. అదే దేవుని సన్నిధిలో చేరి నీ విజ్ఞాపన చేసినప్పుడే నీ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఈరోజు పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టి సమాధానం పొందుట. దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టి సమాధానం పొందుట అంటే ఏమన్నాడు దేవుడు? నీవు నా యొద్దకు వచ్చి మొరపెట్టినట్టు నేను సమాధానం ఇస్తాను కదా, నేను నెరవేరుస్తాను కదా, నువ్వు అడిగిందల్లా ఇస్తాను కదా, ఇవ్వనని ఎలాగనుకుంటున్నావు? గనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం, దేవుని ఆలోచన నిమిత్తం, దేవుని క్రియల నిమిత్తం మనము ఆలోచన కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవిచ్చిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఈ సాయంకాల పూట నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఎందు నిమిత్తం మాట్లాడుచున్నాడు? నువ్వేదో ఆశ కలిగి ఉన్నావు, కాబట్టే కదా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆశ కలిగి ఉన్నావు కాబట్టే కదా దేవుడు నిన్ను ఉచ్చరిస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు ఇక్కడ? చూడండి, ఇక్కడ ఏమన్నాడు? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను, అనగా సత్యు స్వరూపి అయిన నా తండ్రిని నీకు ఆదరణకర్తగా బలముగా నీకు పంపిస్తాను అంటున్నాడు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాడు? దేవుడు ఎందుకు ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాటలను నీకు ఉచ్చరిస్తున్నాడు అనేది మనం గమనించినప్పుడు, దేవుడు ఆత్మస్వరూపుడు. అంటే దేవుడు ఎప్పుడునూ, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా నీతో మాట్లాడేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ పట్ల గొప్ప మహిమను ఆయన ఆలోచన కలిగినవాడు. కనుక ఈ సాయంకాల పూట వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా దేవుని యొక్క ఎడల సత్య స్వరూప యొక్క ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన విషయంలో మనం జీవించినప్పుడు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం. మనం ఆయన మార్గంలో నడవాలంటే మొదట ఆయన సన్నిధిలోనే మనం ఏంటో వెతకాలి. ఆయన సన్నిధిలో వెతుకున్న నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థించిన నాడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసిన నాడు నీవు ఖచ్చితంగా ఆత్మస్వరూపుని పొందుతావు. కుమారుడా, కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అనే భావము నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ నీకు కలుగుతుంది. అందుకే దేవుని ప్రేరేపణ ఎప్పుడు కలిగి ఉండాలి. కొందరు కొన్ని ఇబ్బందులు కలిగిన తర్వాత ప్రభువా ప్రభువా అంటారు. తర్వాత ఇబ్బంది రాకపోలేదనుకోండి, ప్రభు ఎవరో తెలీదు. ఇవాళ జనాలు ఎలా ఉన్నారంటే, మనుషులు శోధన వస్తేనే ప్రభు, శోధన లేకపోతే ప్రభు ఎవరో
తెలియనట్టుగానే ఉన్నాం. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. జీవాధిపతిని, ఆత్మరూపుడును, సర్వాధికారిని, సృష్టికర్త అనే దేవుని ఏ రకంగా మనం ఆరాధిస్తున్నాం, ఏ రకంగా మనం ఆయనని స్తుతిస్తున్నాం, ఏ రకంగా మనం ఆయన్ని వేడుకుంటున్నాం అంటే ఇక్కడ అంటున్నాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక. అంటే లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు, ఆయనని చూడలేక ఉన్నది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను తెలుసుకోదు. లోకం అంటే మనం. ఆయన ఎప్పుడు తెలుసుకుంటాం? శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, చివుకు వచ్చినప్పుడు, అప్పులు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏమంటే భార్య వినలేనప్పుడు, భర్త భార్య మాట వినలేనప్పుడు, పిల్లలు వినలేనప్పుడు, పాడి పంటలు దిగుబడి రానప్పుడు, పశువులు అనారోగ్య గురినవ్వునప్పుడు, ఎన్నో రకాలు ఇవి చెప్పుకుంటూ ఉంటే రేపొద్దున వరకు కూడా చెప్పుకున్న తీరదు. అన్ని అంశాలు వస్తేనే తప్ప ప్రభువుని మనం అడగం. ప్రియులారా, ఏమి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు కదా, ఈయనకి మనం ఏమిచ్చి స్తుతించగలం? ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం కదా. కనీసం ఏదైనా ప్రార్థన చేసి మన కంఠస్వరం ఆయన వింటే ఎంత సంతోషపడతాడో ప్రభు అని మరి ఎప్పుడైనా తలంచారా? తలంచుకుంటే ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు నీతోటే మాట్లాడతాడు. తలంచండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము ఉన్నావు. నువ్వెక్కడ దేవుని నామమును సన్నిధిని తలస్తున్నావో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది నీకు. దేవదూతలు ఉంటారు. దేవదూతలు ఎక్కడైతే నీవు స్తుతించే కొలది నీకు ఇంకా స్తుతి చేయాలని ప్రేరేపణ వస్తుందంటే దేవదూతలు ఉన్నట్లే లెక్క. చాలా మంది ప్రార్థన చేస్తాం, కొన్ని చోట్ల ప్రార్థనలో అనేకమైన ఆలోచనలు వస్తాయని సాతాను గడి నీ ప్రార్థనని గలిబిలి చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేయకుండా ఆపేయటం, అప్పుడే ఎక్కడెక్కడో గుర్తు రావటం, ఏదేదో గుర్తు రావటం, సైతాన్ని శోధన మనకు గుర్తు రావటం, ఆ శోధనలో వచ్చి అనేకమైన విషయాలు మనకి జ్ఞాపం రావటం, దాన్ని బట్టి మనం నిజమైన యేసుక్రీస్తుని మర్చిపోయి ఆ విషయాలకు వెళ్ళిపోవటం. సెల్ ఫోన్లు చాలా మంది నెట్ వేసుకొని చూస్తుంటారు. సెల్ ఫోన్ చెడ్డదని చెప్పను, మంచిదని చెప్పను, చెడ్డదని చెప్పను. ఎందుకంటే అందులో మంచి ఉంది, చెడ్డ ఉంది. రెండు రకాలుగా నీ దేహంలో ఎలాగైతే మంచి చెడ్డ ఉన్నాయో, అంటే ఎలాగైతే నువ్వు ఆహ్వానించుకుంటున్నావో అలాగే ఆ యొక్క సెల్ ఫోన్లో అందులోనే నువ్వు చూస్తే మంచి ఉంటుంది, కానీ యాడ్ రూపంలో చెడ్డ వస్తుంది. కానీ మనుషులు సాతానుగాడు దానికి ఆకర్షించేలాగా మనల్ని చేస్తాడు. అందుకని సాతానుగాడు ఇక ఎలాగొండ గాలి రూపంలో వస్తాడు. వాడికి రూపం అంటే ఈ భూలోకంలో లేదు, వాడికి ఏ స్థలము లేదు. కాబట్టి నీవే వాడి స్థలం, నీవే వాడికి రూపం, నీవే ఆధారం. నువ్వు ఎప్పుడైతే సాతానుడికి అవకాశం ఇచ్చావో అప్పుడు వాడికి ఒక బలం దొరుకుతుంది, ఒక ఇల్లు దొరుకుతుంది, ఒక స్థలం దొరుకుతుంది, ఒక బలం దొరుకుతుంది. కాబట్టి ఈ బలము, ఈ స్థలము, ఈ ఇల్లు ఎవరు సమకూరుస్తారంటే నీవు నేను, మనమే సమకూర్చున్నాం. సాతాను నీవు నేను మనం సమకూర్చటం వల్ల సాతానుగాడు ఏం చేస్తాడంటే దేవుని మాట వినకుండా చేస్తాడు. అందుకే ప్రభు అన్నారు, నువ్వు అడిగిన వెంటనే నేను నెరవేరుస్తాను కదా. నువ్వేదైతే అడుగుతున్నావో అది ఇవ్వటానికే కదా నేను వచ్చాను, అది నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ప్రియులరా, దేవుని సన్నిధికి వెళ్ళండి, మొరపెట్టండి, విజ్ఞాపన. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి కనిపెట్టుట. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి కనిపెట్టుట. ఈ కనిపెట్టడం అనేది మర్చిపోవద్దనేది నేను ఒక దేవుని సావకుడిగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఉదయకాలం మరి దావీదు రోజుకు 3 మార్లండి. ఏమండి, పొద్దున్నే భోజనం చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం, పొద్దున్నే మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం భోజనం చేస్తాం. 3 మార్లు. అంటే ఆహారం తినినప్పుడు దాని అరుగుదలలోకి రావాలంటే దేవుని అనుమతి మనం కోరుకోవాలి, దేవుని యొక్క అధికారం మనం కోరుకోవాలి. ఈ శరీరం బాగు చేయాలన్నా, ఈ శరీరం అరుగుదల కావాలన్నా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి ఉందంటే నువ్వు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. ఎందుకంటే చాలా మంది అంటే రాళ్ళు తిరిగిన అరిగిపోతాయి అంటే పిల్లరా, దేవుని కృప నీకు తోడై ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. రోగాలు వస్తున్నాయి, అసలు రోగాలు రావండి. ఎందుకంటే ప్రతి దినము దేవుని సన్నిధిని కనిపెట్టుకున్నప్పుడు రోగం ఎందుకు వస్తుంది? సాతానుకు చోట్లేదు నీకు, నీలో సాతానుకు చోటు లేనప్పుడు సాతానుగడు ఎలాగొస్తాడు? అందుకే ఇదిగో ప్రభువు పేతురు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా
నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి మాకు ఎవరు ఆధారం అంటే ఇదిగో చచ్చి స్వరూపైన నా తండ్రిని మీకు ఆదరణకర్తగా పంపుతానని చెప్పారు. అలాగే మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రవేశించేశాడు. తాకటం కంటే వారిలో ప్రవేశించి దేవుని ఆత్మ నెలకొల్పున్నారు, దేవుని ఆత్మ కలిగి ఉన్నారనేది వారి భాషలాడితేనే, వారి మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ఆ ఊరు జనాభా అంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడింది. అంటే దైవజనులే కాదు, దేవుని బిడ్డలు అనుకున్న ప్రతి వారు కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఆధారాన్ని ఇస్తాడు. అందుకనే ప్రియులారా, ఏ మతము కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించుటకు, ద్వేషించుటకు, బాధ పెట్టుటకు, ఏమండి మన తిట్టుటకును, కొట్టుటకును, అసోహించుకుటకును, సేదరించుటకును అధికారం మనకి ఇవ్వలేదు. మనలాంటి వారే, మనలాంటి మనుషులే, మనలాంటి మనసుంది, మనలాంటి మాట తీరుంది, మనలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనలాంటి తలంపులు ఉన్నాయి, మనలాంటి దేహం ఉంది, మనలాంటి ఆత్మ వారిలో నివసిస్తుంది. అంటే వారి ఆత్మను సాతానుగాడు లోబర్ చేసుకున్నాడు, సాతానుగాడు దొంగిలించాడు వారిలోకి. సాతానుగాడు వారిలోకి వచ్చి ఉండటం వల్ల వారు అలా ప్రవర్తిస్తున్నారు. అంతే తప్ప తిట్టుకునే రీతిలో కాదు. ప్రియులారా, నీ సహోదరుడు కాలు జారిపడినప్పుడు నువ్వు రక్షించుకోవా? అలాగే నీ సహోదరుని, అతడిలో ఉన్న సాతానును అతడు తెలియక అలాగే సాతాను పోషించినప్పుడు, తనలో సాతాను ఉందని నువ్వు గ్రహించినప్పుడు నువ్వేం చేయాలి? అతను కొరకు ప్రార్థన చేయాలి, అతను కొరకు విజ్ఞాపన చేయాలి, అతను కొరకు కనిపెట్టాలి. ఇలాగే ఉంది, ఏంటి పరిస్థితి, ఈయనెవడు, ఎందుకు పుట్టాడు వీడు అని చాలా మంది చెప్పిస్తుంటారు. వీడికి మరణం రాదా, వీడి చచ్చిపోతే ఎంత భయంకరంగా చచ్చిపోతాడని ఈ రకమైన శాపనార్థాలు పెడతారు. ఇటువంటి శాపనార్థాలు పెట్టకండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రభు ఎంత బాధపడతాడో, ప్రభువే ఆయన ఇంకా మారతాడని ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేవు? నువ్వెందుకు ప్రేమించలేవు? నువ్వెందుకు కనిపెట్టలేవు? నువ్వెందుకు అతనిని ఆ రకంగా చూస్తున్నావు? కుమారుడా, కుమార్తె, ఒక్కసారి నువ్వు గ్రహించు. దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు అతనిని ప్రేమిస్తాడు కదా. నిన్ను పిలిచిన దేవుడు అతన్ని పిలుస్తాడు కదా. నిన్ను వాడుకున్న దేవుడు అతనిని వాడుకుంటాడు కదా. నిన్ను ప్రేమించిన దేవుడు అతనిని ప్రేమిస్తాడు కదా. నీకు సహాయం చేసిన దేవుడు అతనికి సహాయం చేస్తాడు కదా. నీతో నడిచిన దేవుడు అతనితో నడుస్తాడు కదా. ఇవన్నీ నీకు జరిగినట్టుగా అతనికి ఎందుకు జరగవని, ఒకవేళ అతను జరగట్టలేదంటే, నీలాగా అతను ప్రవర్తించలేదంటే అతలో ఏదో ఆత్మ అతన్ని హ్యాండల్ చేస్తుంది, అతనిలో ప్రవేశించి అతని గందరగోళం చేస్తని నువ్వు గమనించుంటే ఖచ్చితంగా అతని కొరకు ఒక రోజైనా లేదా ఒక నిమిషమైనా కనిపెట్టి ప్రార్థనిచ్చే, ప్రభువా ఏంటి దాసుడు నాలంటి వాడే కదా, నా కళ్ళ ముందేంటి ప్రభా నా సహోదరుడు ఎలాగున్నాడని అడిగినప్పుడు వెంటనేనంట సమాధానం ఇస్తాడంట. ఇప్పుడు అదే కదా అన్నాడు, నువ్వు ప్రార్థనిచ్చే నా సన్నిధిలోకి వచ్చి నేను సమాధానం ఇస్తాను. నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి కనిపెట్టు, సమాధానం ఎందుకు ఇవ్వను అని ప్రభు చెప్తున్నాడు. అటువంటి దీవెన, ఆశీర్వాదం ఈ సాయంకాల పూట మనందరికీ వచ్చి ఆత్మీయతో నింపి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మహిమగల తండ్రి, వందనాలు. చక్కటి మాటలు మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును దేవా, ఇదిగో నా సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టము, నీకు సమాధానము కలగజేస్తానని సెలవిచ్చావు. అవును ప్రభా, నీ సమాధానం కొరకు ఎందరో కుటుంబాలు, ఎందరో యవనస్తులు, ఎందరో యవన కుమార్తెలు, ఎందరో తల్లిదండ్రులు, ఎందరో వారి బిడ్డల కొరకు, వారి జీవితాల కొరకు, వారి వ్యాపారాల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి శరీరం నిమిత్తం బలహీనతల కొరకు, వారి అనారోగ్యం కొరకు నాయన అనేక రీతిలుగా కన్నీటితో, దుఃఖముతో, వేదనతో నీ పాదముల ఎదుట నేను కనిపెడుచున్నారు ప్రభా. యేసయ్యా, కరుణ చూపించయ్యా, దయ చూపించయ్యా. శిష్యులకు ధైర్యం ఇచ్చినట్లు మాకును నీ ఆత్మీయ ధైర్యమును, నీ ఆత్మీయ బలమును మాకు, మా దేశ ప్రజలకు, మా దేశ పెద్దలకు, మా దేశ నాయకులకు, మా దేశంలో ఉన్న ప్రతి వృద్ధులు, చవనులు, పెద్దలు, చిన్నలు అందరికి నీ ఆత్మ నా నడిపింపును, బలమును దయచేయండి. సాతానుని జయించగల శక్తిని, బలమును
అందించి తండ్రి ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించకుండా, దేశించకుండా ప్రేమించే మనస్తత్వం, గౌరవించే మనస్తత్వం, ఆదరించే మనస్తత్వం, హక్కుని చేర్చుకునే మనస్తత్వం అందరకు కలిగించేయండి ప్రభా. మాలో ఉండండి. నీ బిడ్డలతో మాట్లాడినందుకు ఈ మాటలో ఏమాత్రం పొరపాటు వస్తున్న క్షమించి నీ ఆత్మ నడిపింపు ప్రతి వారికి దాయిచ్చమని, వినుచున్న వారందరినీ రెక్కల నీడకు చేర్చుకోమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.